ఒకసారి 36th క్వశ్చన్ చూడండి. 36th క్వశ్చన్ ఏమంటున్నాడు వాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 8 అని చెప్పించాడమ్మా. ఎఫ్ డాష్ ఆఫ్ 5 మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ 8 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ముందు మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు ఆ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏమా చూద్దాం. మరి ఇక్కడ ఆన్సర్లు కూడా ఎలా ఇచ్చాడంటే ఎఫ్ డాష్ ఆఫ్ లోనే ఇచ్చాడు కాబట్టి అది కూడా మనం వెరిఫై చేయాలి. చూడండి ఇది 36th. వన్ అమ్మా. వాడు ఇచ్చింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏమని ఇచ్చాడమ్మా? ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 8. ఏమే ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x అవుతుంది మైనస్ 6 ఇంటూ ఎక్స్ అవుతుంది ప్లస్ 8 డెరివేటివ్ 0 అవుతుంది. సెట్ అవుట్లా పట్టుకో. ఏమా అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందమ్మా? 2x మైనస్ 6 అవుతుందమ్మా. నెక్స్ట్ ఇప్పుడు వాడు ఎఫ్ డాష్ ఆఫ్ 5 మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ 8 అంటాడు కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ 5 మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ 8 ఈక్వల్ టు చూడండి ఎఫ్ డాష్ ఆఫ్ 5 అంటే ఇక్కడ x ఉంటే 2x మైనస్ 6 వచ్చింది. ఇక్కడ 5 ఉంటే 2 ఇంటూ 5 మైనస్ 6 ఏమా మైనస్ అలాగే 8 ఉంటే 2 ఇంటూ 8 మైనస్ 6 అని రాస్తే ఇప్పుడు ఇదేమో 10 మైనస్ 6 అవుతుంది మైనస్ ఇదేమో 16 మైనస్ 6 అవుతుంది. ఏమా ఇదేమో 4 మైనస్ 16 మైనస్ 6 అంటే 10 అవుతుంది అంటే మైనస్ 6 వచ్చిందమ్మా. ఏమా ఇప్పుడు ఈసారి ఎఫ్ డాష్ ఆఫ్ 2 ఫైండ్ అవుట్ చేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ 2 అంటే 2 ఇంటూ 2 మైనస్ 6 దట్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 4 మైనస్ 6 అంటే మైనస్ 2 వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు? 3 ఇంటూ మైనస్ 2 కింద రాయొచ్చు. 3 ఇంటూ మైనస్ 2 అని రాస్తే 3 ఇంటూ మైనస్ 2 బదులు ఏం రాయొచ్చు మనం? ఎఫ్ డాష్ ఆఫ్ 2 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 3 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 2 అంటే ఆప్షన్ బి అవుతుందమ్మా. ఏమా నెక్స్ట్ 37th క్వశ్చన్ అమ్మా. వాడు ఏం ఇచ్చాడు చూడమ్మా? y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ హోల్ పవర్ n. అయితే డివై బై డిఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమా. ఏమా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లాగ్ అప్లై చేస్తారు, లేదంటే మామూలుగా కూడా చేసుకోవచ్చమ్మా. డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఇదంతా బ్రాకెట్ లో అంతా ఎక్స్ అనుకోండి. పవర్ లో ఉన్న వాల్యూ ఎన్ ఉంది కాబట్టి ఎన్ ముందుకు వచ్చేస్తుంది. ఎక్స్ పవర్ ఎన్ డెరివేటివ్ ఎంత? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. బ్రాకెట్ లో ఉన్న వాల్యూ అంతా కూడా ఎక్స్ అనుకోండి. అనుకుంటే ఎన్ ఇంటూ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ హోల్ పవర్ ఎన్ మైనస్ 1. ఏమా ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చమ్మా? ఎన్ ఇంటూ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 1 అని చెప్పి రాయొచ్చాము. ఏమా బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేస్తే మళ్ళీ ఈ వాల్యూ వచ్చేస్తుంది తర్వాత. లేదంటే ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ మైనస్ ఎన్ అలా రాసుకోవచ్చు. ఇప్పుడు దీని బదులు ఏం రాసుకోవచ్చు? నేను వాడు ఇచ్చిన వై వాల్యూ రాసుకోవచ్చు అంటే ఎన్వై అవుతుంది. ఇది ఏముంది? ఎక్స్ పవర్ మైనస్ 1 అంటే 1/x అని రాసుకోవచ్చు కదా. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు మనం? ఎన్వై బై ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా? ఆప్షన్ బి. లాగ్ అప్లై చేసి చేయొచ్చు కానీ చాలా పెద్దది అయిపోతుందమ్మా, అంత అవసరం లేదు మనకి. డివై బై డిఎక్స్ ఈక్వల్ టు నెక్స్ట్ 38th క్వశ్చన్. 38th వన్ ఏమంటున్నాడమ్మా? y ఈక్వల్ టు రూట్ ఎం ఎక్స్ బై ఎం ప్లస్ రూట్ ఎం బై ఎక్స్ దెన్ 2xy ఇంటూ డివై బై డిఎక్స్ మైనస్ ఎక్స్ బై ఎం ప్లస్ ఎం బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. చూద్దాం. సార్ ఆన్సర్ లో ఎక్స్ ప్లస్ లేదు కదా సార్? ఇది 37 సార్. 37 ఆప్షన్స్ లో డినామినేటర్ లో ఎక్స్ ప్లస్ రూట్ ఆర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం. విషయం ఏంటంటే అది ఆప్షన్ తప్పమ్మా, అక్కడ ఎక్స్ ప్లస్ అని రాసుకుంటాం. ఏమా ఆప్షన్ అది ప్రింటింగ్ మిస్టేక్ మాట. సార్ లాగ్ తో చేస్తుంటే ఎక్స్ రావట్లేదు. లాగ్ తో చేస్తే ఎక్స్ రావట్లేదే? ఎక్స్ ప్లస్ రావట్లేదు సార్. ఆప్షన్స్ లో ఆన్సర్ వస్తుంది సార్. అమ్మా ఇంకో విషయం,
ఇక్కడ నేను చిన్న పొరపాటు చేశాను. విషయం ఏంటంటే ఎక్స్ అనుకున్నప్పుడు మళ్ళీ దీన్ని డెరివేటివ్ చేయాలిగా నేను, అవునా? అప్పుడు రాదమ్మా. Sir. ఒకసారి వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు ఈ అన్నింటి ఎక్స్ పవర్ n - 1 అని రాసిన తర్వాత మళ్ళీ దీన్ని డెరివేటివ్ చేయాలిగా నేను, ఇంటూ dy dx ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్. అంటే ఇప్పుడు ఇంటూ dy dx ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ అంటే ఎక్స్ డెరివేటివ్ ఎంత 1, రూట్ ఎక్స్ డెరివేటివ్ ఎంత 1/2 రూట్ ఎక్స్, 1/2 రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ అవుతుంది. కానీ మరి ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ఉంది కాబట్టి దీనికి డెరివేటివ్ చేస్తే మళ్ళీ 2x అవుతుంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే మనకి ఈ వాల్యూ వచ్చిన తర్వాత దీన్ని సింప్లిఫై చేస్తే ఎల్సిఎం ఏమో రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ అవుతుంది. ఇది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎక్స్. ఇప్పుడు ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతే దట్ ఈక్వల్ టు ఏమని వచ్చింది, ఎన్వై బై రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్. వెరీ గుడ్ అమ్మా, నేను చూడలేదు. సరే, ఇప్పుడు ఆప్షన్ బి ఏమో ఓకేనా. నెక్స్ట్ 38th క్వశ్చన్ చూడమ్మా. స్క్వేర్ ఆఫ్ ఎక్స్ బై ఎం ప్లస్ రూట్ ఎం బై ఎక్స్ అని చెప్పించాడు. రూట్ ఎక్స్ బై ఎం ప్లస్ రూట్ ఎం బై ఎక్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. రూట్ ఎక్స్ బై ఎం ప్లస్ ఎం బై రూట్ ఎం బై ఎక్స్ హోల్ స్క్వేర్. అప్పుడు ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అవుతుంది కాబట్టి ఏ స్క్వేర్ అంటే రూట్ ఎక్స్ బై ఎం హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే రూట్ ఎం బై ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ రూట్ ఎక్స్ బై ఎం ఇంటూ రూట్ ఎం బై ఎక్స్. ఏమ్మా ఇది ఎలాగా క్యాన్సిల్ అయిపోతుందమ్మా. తర్వాత ఇది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేమైంది మనకి సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే చూడండి, వై స్క్వేర్ ఈక్వల్ టు ఏమని వస్తుంది, వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ బై ఎం ప్లస్ ఎం బై ఎక్స్ అని వస్తున్నాం. ఎక్స్ బై ఎం ప్లస్ ఎం బై ఎక్స్ అని చెప్పి వస్తుంది. ఇప్పుడు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, వై స్క్వేర్ కి డెరివేటివ్ 2y, మళ్ళీ వై ఎక్స్ ప్లేస్ లో వై ఉంది కాబట్టి మళ్ళీ వైకి dy బై డిఎక్స్. ఇదేమవుతుంది, ఎక్స్ కి డెరివేటివ్ 1 అంటే 1/m ప్లస్ m ఇంటూ 1/x డెరివేటివ్ ఎంత అవుతుంది, -1/x² అవుతుంది. అవునా? నెక్స్ట్ ఇప్పుడు సింప్లిఫై చేస్తే 2y ఇంటూ dy బై డిఎక్స్ ఈక్వల్ టు 1/m మైనస్ m/x² అవుతుందమ్మా. ఇప్పుడు మొత్తం ఈక్వేషన్ బోత్ సైడ్స్ కూడా నేను x తో మల్టిప్లై చేస్తానమ్మా. x తో మల్టిప్లై చేస్తే 2xy ఇంటూ dy బై డిఎక్స్ ఈక్వల్ టు x/m మైనస్ mx/x². అర్థమైందా? ఇది మొత్తం ఈక్వేషన్ బోత్ సైడ్స్ కూడా x తో మల్టిప్లై చేశాను. ఈ x ఇందులో 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనకి ఏం మిగులుతుంది, రిమైనింగ్ m/x మిగులుతుంది. కాబట్టి 2xy ఇంటూ dy బై డిఎక్స్, అలాగే x/m లెఫ్ట్ సైడ్ వస్తే -x/m అవుతుంది. అలాగే -m/x లెఫ్ట్ సైడ్కి వస్తే +m/x అవుతుంది, ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా, సి సారీ ఏ, ఆప్షన్ ఏ. ఏమే అర్థమైందమ్మా అందరికీను? తర్వాత ఈసారి 39th క్వశ్చన్ చూడమ్మా. 39th ఎలా చేద్దామమ్మా చెప్పండి మీరు. వాడు ఏమని ఇచ్చాడు, y ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ ప్లస్ x² బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x³ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ x⁴n బై n ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ అని చెప్పించడం. ఎలా చేద్దాం ఇది? విఘ్నేష్ ఎలా చెప్తావా? ఏంటి సార్? ఇది ఎలా చేద్దాం? మామూలు చేసేద్దామా, dy బై dx ఈక్వల్ టు dy బై dx చేసేద్దామా? చేద్దాం సార్. చేసేటప్పుడు ఏమొస్తుందమ్మా, ఇది 1కి 0 అవుతుంది, x కి 1, x² కి ఏమో 2x అవుతుంది. అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ x వస్తుంది. అలాగే 3x² అయితే 3 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ x² బై 2 x² బై 2 వస్తుంది.
అలాగే తర్వాత ఎక్స్ పవర్ 4/4 ఫ్యాక్టోరియల్ కదా, 4 ముందుకు వచ్చేస్తే ఎక్స్ క్యూబ్ బై 3 3 ఉంటుంది. అంటే అప్పుడు మళ్ళీ మనకి y వస్తుందిగా. సార్ కాబట్టి డివై బై డిఎక్స్ అన్న మళ్ళీ y వస్తుంది మనకి. డివై బై డిఎక్స్ ఈక్వల్ టు y అంటే డివై బై డిఎక్స్ మైనస్ y ఈక్వల్ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. అంత చెయ్యక్కర లేకుండా ఈ ఎక్స్పాన్షన్ మనం లోయర్ క్లాస్ లో నేర్చుకుంటాం. ఇది దేని యొక్క ఎక్స్పాన్షన్ అంటే y ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ అమ్మ. ఇది ఈ పవర్ ఎక్స్ యొక్క ఎక్స్పాన్షన్. ఇది ఈ పవర్ ఎక్స్ అంటే ఫార్ములా ఏంటంటే 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టరీ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టరీ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టరీ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎక్స్ పవర్ n బై n ఫ్యాక్టరీ ప్లస్ అండ్ సో ఆన్ అని చెప్పి వస్తుంది అన్నమాట. ఇది ఈ పవర్ ఎక్స్ యొక్క ఎక్స్పాన్షన్. కాబట్టి దీన్ని మనం డెరివేటివ్ చేస్తే డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఎంత, మళ్ళీ ఈ పవర్ ఎక్స్. అంటే ఇప్పుడు మనకి ఏమని వచ్చింది, దట్ ఇంప్లైస్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ అంటే వైఏగా వై. దట్ ఇంప్లైస్ డివై బై డిఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 0. ఏమండి ఎలాగైనా చేసుకోవచ్చు. లేదా వాడు ఇచ్చింది ఏంటి, y ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టరీ ప్లస్ మనం ఒక 2 ఎక్కువ రాదు ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టరీ ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 4 ఫ్యాక్టరీ ప్లస్ ఎక్స్ పవర్ 5 బై 5 ఫ్యాక్టరీ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎక్స్ పవర్ n బై n ఫ్యాక్టరీ ప్లస్ ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ఫ్యాక్టరీ ప్లస్ అండ్ సో ఆన్ అని చెప్పి రాశాను. ఇప్పుడు దీని డెరివేటివ్ చేయండి. డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 1కి 0 ప్లస్ ఎక్స్ డెరివేటివ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x బై 2 ఫ్యాక్టరియల్. 2 ఫ్యాక్టరియల్ అంటే 2 అని రాసుకోవచ్చు, లేదంటే 2 into 1 ప్లస్ అలాగే ఎక్స్ క్యూబ్ కి 3x స్క్వేర్ బై 3 ఫ్యాక్టరియల్ అంటే 3 into 2 into 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 అంటే 4x క్యూబ్ బై 4 ఫ్యాక్టరియల్ అంటే 4 into 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అలాగే ఎక్స్ పవర్ 5 అంటే 5x పవర్ 4 బై 5 into 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n into x పవర్ n minus 1 బై n into n minus 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ n plus 1 into x పవర్ n బై n plus 1 into n ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. ఇప్పుడు చూడండి 2 2 క్యాన్సిల్ అయిపోతుంది, 3 3 క్యాన్సిల్ అయిపోతుంది, 4 4 క్యాన్సిల్, 5 5 క్యాన్సిల్, n క్యాన్సిల్, n plus 1 n plus 1 క్యాన్సిల్. రిమైనింగ్ ఏం మిగిలింది మనకి 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టరీ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టరీ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టరీ ప్లస్ and x power 4 by 4 factorial plus and so on plus x power n minus 1 by n minus 1 factorial plus x power n by n factorial plus and so on. మరి ఇదంతా దీని బదులు ఏం రాసుకోవచ్చు, మళ్ళీ మనం y రాసేసుకోవచ్చు. dy by dx ఈక్వల్ టు y, dy by dx మైనస్ y ఈక్వల్ టు 0 అంతే. ఏమండి నెక్స్ట్ ఇది రాసానమ్మా, ముందు బ్యాక్ సైడ్ రాస్తుంది ఆల్రెడీ రాసింది. అమ్మ 37th క్వశ్చన్ ఇలా అర్థమైందా, లాగ్ వేద్దాం, లాగ్ అప్లై చేద్దాం బోత్ సైడ్స్. అర్థమైంది. మీకు లాగ్ అప్లై చేస్తే ఈజీగా వచ్చిందమ్మా అది, ఇంకాను ఇలాగ వచ్చాయి స్టెప్స్. కొంచెం డిఫరెంట్ అలాగే వచ్చింది సార్. ఇంకా సులువుగా వచ్చేద్దాం మనం అలాగైతేనా. దీనికన్నా ఒక పని చేయండి అమ్మాయి, లాగ్ కూడా చెప్తాను చూడండి ఒకసారి అమ్మాయి. ఇక్కడ సరిపోదులే, వద్దులేండి. ఒక పని చేయండి, మీరు 37th క్వశ్చన్ రాసినప్పుడు ఈ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎన్వై బై రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ అని రాసుకున్న తర్వాత ఒక 4 స్టెప్స్ గ్యాప్ ఉండేలాగా 4 లైన్స్ గ్యాప్ వదిలేసి అప్పుడు తర్వాత 38th క్వశ్చన్ రాసుకోండి. మెథడ్ 2 అని చెప్పి 37th కి లాగా అప్లై చేసి చెప్పు. అర్థమైందమ్మా? 40th క్వశ్చన్ చూడండి అమ్మా. 40th వన్ ఏమంటాడమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ పవర్ కే అని ఇచ్చాడు. వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఈక్వల్ టు 0 అయితే కే వాల్యూ ఎంత, ఎఫ్ డాష్ ఆఫ్ 1 అనేది 0 అని చెప్పి ఇచ్చాడు, సారీ 10 అని ఇచ్చాడు. ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఈక్వల్ టు 10 అయితే కే వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు అమ్మా. కాబట్టి ఇక్కడ డెరివేటివ్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ నెత్తి మీద ఉన్న పవర్ ఏమవుతుంది, ముందుకు వస్తుంది, పవర్ లో చోట తగ్గుతుంది. కాబట్టి కే ఇంటూ ఎక్స్ పవర్ కే మైనస్ 1 అయితే ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఎంత ఇచ్చాడు, 10 అని ఇచ్చాడు. కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఈక్వల్ టు 10 అట. మరి ఎఫ్ డాష్ ఆఫ్ 1 అంటే ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ లో 1 రాస్తే ఇక్కడ కే ఇంటూ 1 పవర్ కే మైనస్ 1 ఈక్వల్ టు 10. 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ 1 కాబట్టి
k ఈక్వల్ టు 10 అవుతుంది. అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా ఏ. ఏమా నెక్స్ట్ ఈ 39 సమ్ కి ఆప్షన్ సి అమ్మా, రాయలేదు నేను, రాసుకోండి. తర్వాత 41 చూడండి, వాడు ఏమని ఇచ్చాడు, y ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ఇచ్చాడు. దెన్ y1 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అన్నాడు. y ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ అని చెప్పి ఇచ్చాడు అమ్మా. ఇప్పుడు y1 అడుగుతున్నాడు అమ్మా, కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే dy/dx చేద్దాం. dy/dx ఈక్వల్ టు రూట్ ఎక్స్ డెరివేటివ్ ఎంత 1/2 రూట్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్. మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ డెరివేటివ్ చేయాలి కాబట్టి ఇంటూ dy/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్. అంటే ఇప్పుడు దీన్ని డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ 2x అవుతుంది, ఎం స్క్వేర్ కేమో 0 అవుతుంది. ఇంకా అది నేను రాయట్లేదు. బై 2 రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్, 2 క్యాన్సిల్ అయిపోయింది. ఎక్స్ బై రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ బదులు ఏం రాసుకోవచ్చు, y రాసుకోవచ్చు నేను. అలాగే dy/dx బదులు ఏం రాసుకోవచ్చు, y1 రాసుకోవచ్చు. వాడు ఇచ్చాడుగా dy/dx అంటే y1 రాసుకోమని. కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే y/1 ఈక్వల్ టు ఎక్స్ అని వచ్చింది. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందమ్మా బి. నెక్స్ట్ 42 చూడండి, 42 ఏమన్నాడు, y ఈక్వల్ టు e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x దెన్ dy/dx మైనస్ y స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు అన్నాడు అమ్మా. చూడండి, y ఈక్వల్ టు e పవర్ x ప్లస్ అమ్మ, ఇంతకు ముందు మీకు 35th క్వశ్చన్ ఏదో ఒకసారి లాగా అప్లై చేస్తాను అంటున్నాను, 7th క్వశ్చన్ 37th క్వశ్చన్ ఒకసారి అది కూడా చెప్పేస్తాను. ఇది అయిపోయినా ఒక నిమిషం. 42 y ఈక్వల్ టు e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x అని చెప్పించాడు అమ్మా. ఏమా ఇప్పుడు వాడు ఏమన్నాడు, dy/dx మైనస్ రూట్ y స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. ఏమా ఇప్పుడు ఒకవేళ దీనికి రూట్ చూడండి, dy/dx ఈక్వల్ టు e పవర్ x డెరివేటివ్ ఎంత, e పవర్ x. మరి దీనికి డెరివేటివ్ ఏమవుతుంది, e పవర్ మైనస్ x కి e పవర్ మైనస్ x అవుతుంది. కానీ మళ్ళీ మైనస్ x డెరివేటివ్ ఎంత, ఇంటూ dy/dx ఆఫ్ మైనస్ x. అంటే ఇప్పుడు e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x ఇంటూ -1 అవుతుంది. అంటే ఇది ఏమవుతుందంటే e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు వాడు అడిగింది ఏంటి, ఈ dy/dx మైనస్ రూట్ y స్క్వేర్ మైనస్ 4 అంటున్నాడు అమ్మా. చూడండి, ఇది dy/dx వచ్చింది. ఇప్పుడు ఈసారి చూడండి, y ఈక్వల్ టు e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x కదా, y స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x హోల్ స్క్వేర్. అంటే e పవర్ x హోల్ స్క్వేర్ ప్లస్ e పవర్ మైనస్ x హోల్ స్క్వేర్. తర్వాత ఇది ఏమవుతుంది, మైనస్ ప్లస్ e పవర్ x ఇంటూ e పవర్ మైనస్ x 2 ఇంటూ. ఇప్పుడు e పవర్ x అంటే ఇది ఏమవుతుంది, 1 అయిపోతుంది. మైనస్ x ప్లస్ x క్యాన్సిల్ అయిపోతే e పవర్ x హోల్ స్క్వేర్ ప్లస్ e పవర్ మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 2 అవుతుంది. ఏమండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే y స్క్వేర్ మైనస్ 4 చేస్తాను. y స్క్వేర్ మైనస్ 4 చేస్తే e పవర్ x హోల్ స్క్వేర్ ప్లస్ e పవర్ మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 2 -4 చేస్తే ఇది ఏమవుతుంది, e పవర్ x హోల్ స్క్వేర్ ప్లస్ e పవర్ మైనస్ x హోల్ స్క్వేర్ -2 అవుతుంది. దీన్ని ఎలా రాయొచ్చు మనం, e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చాము. ఎందుకంటే ఈ 2ని మళ్ళీ మనం e పవర్ x ఇంటూ e పవర్ మైనస్ x అని రాయొచ్చు. ఎందుకంటే బేస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేస్తే x మైనస్ x అంటే 0 అయితే 1 అని రాసుకోవచ్చు కాబట్టి. అంటే ఇప్పుడు ఇది ఇలా రాసిన తర్వాత మనకి ఏమని వచ్చింది, y స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ టు e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x హోల్ స్క్వేర్ అని చెప్పి వచ్చింది. ఏమా దీని నుండి రూట్ y స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ టు ఏమవుతుంది, e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ అప్లై చేస్తాం. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x అని వచ్చింది. మరి e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x అంటే దేని వాల్యూ, dy/dx. ఏమా ఈ వాల్యూ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే dy/dx మైనస్ రూట్ y స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ టు 0. ఏమండి
లేదంటే ఇదే ఇక్కడ కూడా మార్చుకుని చేయొచ్చు మొత్తం ప్రాసెస్ అంతా. అంటే మనం ఇవంతా చేసుకుని అందులో సబ్స్టిట్యూట్ చేసాం, అలా కాకుండా దీన్ని మనం ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు dy/dx నాకు ఎంత అని వచ్చింది కదా, dy/dx ఈక్వల్ టు e⁻x మైనస్ e⁻− x అని వచ్చింది. దీన్ని ఏం చేస్తానంటే నేను స్క్వేర్ ఆఫ్ e⁻x మైనస్ e⁻− x హోల్ స్క్వేర్ అని రాస్తాను. ఇప్పుడు ఇది ఎక్స్పాండ్ చేస్తాను. ఎక్స్పాండ్ చేస్తే స్క్వేర్ ఆఫ్ e⁻x హోల్ స్క్వేర్ ప్లస్ e⁻− x హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ e⁻x ఇంటూ e⁻− x. ఏమా అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే స్క్వేర్ ఆఫ్ e⁻x హోల్ స్క్వేర్ ప్లస్ e⁻− x హోల్ స్క్వేర్ మైనస్ 2. ఇప్పుడు ఇది ఎలా రాస్తానంటే స్క్వేర్ ఆఫ్ e⁻x హోల్ స్క్వేర్ ప్లస్ e⁻− x హోల్ స్క్వేర్, ఈ -2 ఎలా రాస్తానంటే -4 ప్లస్ 2 కింద రాస్తాను. రాసుకోవచ్చామా? -4 ప్లస్ 2 కింద రాసుకోవచ్చామా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి స్క్వేర్ ఆఫ్ e⁻x హోల్ స్క్వేర్ ప్లస్ e⁻− x హోల్ స్క్వేర్ ప్లస్ 2 తీసుకుని ఈ 2 నేను e⁻x ఇంటూ e⁻− x అని రాసుకుంటాను, -4 అలా వదిలేస్తాను. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఫామ్ లో ఉంది. అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే e⁻x ప్లస్ e⁻− x హోల్ స్క్వేర్ -4. మరి e⁻x ప్లస్ e⁻− x అంటే ఏంటి? వాడు ఇచ్చింది y ఇచ్చాడు కాబట్టి y స్క్వేర్ -4. ఇలా కూడా చేసుకోవచ్చు, ఏదైనా ఒకటి అవుతుంది చూసుకోండి. అంటే ఇక్కడ dy/dx ఫైండ్ అవుట్ చేసిన తర్వాత dy/dx ఈక్వల్ టు y స్క్వేర్ -4 డైరెక్ట్ గా తీసుకొచ్చాం రూట్. లేదంటే y స్క్వేర్ మళ్ళీ y స్క్వేర్ -4 ఇలా ఒక్కొక్క పార్ట్ సపరేట్ గా తీసుకుని చేసుకుని వచ్చాం. కాబట్టి మీ ఇష్టం, ఇది రాసుకుని కంటిన్యూగా ఇది రాసుకున్నా పర్వాలేదు. లేదంటే ఇది కొద్దిగా పెద్దగా ఉంది సార్ అనుకుంటే dy/dx వరకు ఇక్కడ రాక రాసిన తర్వాత కంటిన్యూషన్ ఇది రాసేయండి, ఇంక ఈ పార్ట్ వదిలేయండి. అర్థమవుతుందా నేను చెప్పింది అమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. ఇదే బాగుందేమో కదా, ఇలా మార్చుకుని రావడమే బాగుందేమో కదా, చూసుకోండి మరి మీ ఇష్టం. తర్వాత అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా? ఇదంతా dy/dx కదా, dy/dx ఈక్వల్ టు dy/dx మైనస్ రూట్ y స్క్వేర్ -4 ఈక్వల్ టు 0 అవుతుందమ్మా. తర్వాత ఈసారి మీకు 37 చెప్తాను కదా, లాగ్ అప్లై చేసి ఆ 4 లైన్స్ ఏదో గ్యాప్ వదలమన్నాను కదా, అందులో రాసుకోండి మెథడ్ 2 ఇది. వాడు ఇచ్చింది y ఈక్వల్ టు x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ అని ఇచ్చాడు, హోల్ పవర్ n అని ఇచ్చాడు. లాగ్ అప్లై చేస్తే లాగ్ y ఈక్వల్ టు లాగ్ x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ హోల్ పవర్ n అవుతుంది. ఈ n ముందుకు వచ్చేస్తుంది, n ఇంటూ లాగ్ x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ లాగ్ y ఈక్వల్ టు అమ్మా. ఇప్పుడు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ x ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. చేస్తే లాగ్ y డెరివేటివ్ 1/y ఇంటూ dy/dx ఈక్వల్ టు చూడండి n ఇంటూ లాగ్ x డెరివేటివ్ 1/x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ m స్క్వేర్. మరి x ప్లేస్ లో నాకు ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూ ఉంది కాబట్టి మళ్ళీ దాన్ని డెరివేటివ్ చేసుకోవాలి, ఇంటూ dy/dx ఆఫ్ x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ m స్క్వేర్. ఇప్పుడు మళ్ళీ ఇది సింప్లిఫై చేస్తే dy/dx ఈ y అలాగే ఉంచండి, 1/y ఈక్వల్ టు n/x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ఇంటూ x డెరివేటివ్ 1 ప్లస్ రూట్ x డెరివేటివ్ 1/2 రూట్ x అంటే 1/2 రూట్ x స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ఇంటూ dy/dx ఆఫ్ మళ్ళీ x స్క్వేర్ ప్లస్ m స్క్వేర్. ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ మళ్ళీ 2x అవుతుంది, n/x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఈ x స్క్వేర్ డెరివేటివ్ 2x అవుతుంది, m స్క్వేర్ 0 అవుతుంది కాబట్టి బై 2 రూట్ x స్క్వేర్ ప్లస్ m స్క్వేర్. 2x ప్లస్ 0 అంటే 2x అవుతుంది కాబట్టి ఇంక తీసేస్తున్నాను, తీసేసి 2 క్యాన్సిల్ చేస్తాను. ఇప్పుడు ఎల్సిఎం చేస్తే రూట్ x స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ప్లస్ x బై రూట్ x స్క్వేర్ ప్లస్ m స్క్వేర్. x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ అనేది ఇది కూడా క్యాన్సిల్ అయిపోతే అప్పుడు n బై స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ అవుతుంది. ఈ y ఇక్కడ ఎలా వస్తే మల్టిప్లై అవుతుంది, ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి. తర్వాత మొత్తం రాసిన మనం రాసుకుంది కానీ అంటే మనకి ఏమని వచ్చింది ఇక్కడ 1/y ఇంటూ dy/dx ఈక్వల్ టు 1/y ఇంటూ dy/dx ఈక్వల్ టు n/x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ఇంటూ ఎల్సిఎం చేస్తే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ వచ్చింది, న్యూమరేటర్ లో రూట్ x స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ప్లస్ x అని వచ్చింది. ఇప్పుడు ఈ టర్మ్ క్యాన్సిల్ చేసేస్తే ఇంకా నాకు మిగిలింది ఏంటి?
ఈ వైని ఇలా మల్టిప్లై చేసేద్దాం. డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ డివైడ్ అవుతుంది కాబట్టి ఎలా వస్తుంది మల్టిప్లై అవుతుంది కాబట్టి ఎన్వై బై రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్. అమ్మా మీరు ఆ 4 లైన్స్ లోను కూడా ఇరిగించండి తప్పదు. ఏం చేస్తారంటే మీరు కొద్ది గ్యాప్ అదే కొద్దిగా ఇరిగించి రాయండి తప్పదు మరి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత ఇప్పుడు 43 ఏమన్నాడు? ద డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x ఈజ్ అన్నాడు. 43 అంటే y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x అనుకుంటానమ్మా. ఏమా ఇప్పుడు ఇది స్ప్లిట్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ 1/x. ఎక్స్ 1 టైం క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ మైనస్ 1/x y అనేది. ఇప్పుడు డివై బై డిఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమైనా వస్తుంది మనకి? ఇలాంటి స్టెప్లు మీరు ఎగ్జామ్లో వేయకూడదు అసలు. ఇలా చూడగానే ఆన్సర్ పెట్టాడు అర్థమవుతుంది. ఇది ఎందుకంటే డైరెక్ట్ వాల్యూస్ కదా ఇవి. అది కొంతమంది ఇక్కడే చూసి చెప్పేస్తారు. అది అలా చెప్పేస్తే ఇంకా మంచిది. ఎక్స్ డెరివేటివ్ ఎంత? 1. అలాగే 1/x డెరివేటివ్ ఎంత? మైనస్ 1/x స్క్వేర్. కాబట్టి ఇది ఏమవుతుందంటే 1 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 1/x అంటే 1 + 1/x స్క్వేర్. అంటే ఆప్షన్ ఏమవుతుంది? ఏ అవుతుందమ్మా. అమ్మా నెక్స్ట్ తర్వాత 44th క్వశ్చన్. ద డెరివేటివ్ ఆఫ్ ది కోషియంట్స్ ఆఫ్ అని చెప్పి ఇచ్చాడు. ఇది కూడా ప్లస్ ఇచ్చాడు మధ్యలో. y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x అని ఇచ్చాడు. ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ వస్తుంది మధ్యలో అంతే. అంటే ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ 1/x. ఈ ఎక్స్ 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇది y ఈక్వల్ టు మనకి ఏమైనా వచ్చిందంటే ఎక్స్ ప్లస్ 1/x అని వచ్చింది. డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ డెరివేటివ్ 1 అవుతుంది. 1/x మైనస్ 1/x స్క్వేర్ అవుతుంది. అంటే ఆప్షన్ బి. తర్వాత తర్వాత 45th క్వశ్చన్ చూడండి. అది కూడా డైరెక్ట్ క్వశ్చన్ చూడండి. 45 y ఈక్వల్ టు ఈ పవర్ రూట్ 2x అట. y ఈక్వల్ టు ఈ పవర్ రూట్ 2x. మరి ఈ పవర్ x డెరివేటివ్ ఎంత? ఈ పవర్ x. కాబట్టి డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ x డెరివేటివ్ ఈ పవర్ x. కాబట్టి ఈ పవర్ రూట్ 2x. కానీ x ప్లేస్ లో నాకు ఏముంది? రూట్ 2x ఉంది. కాబట్టి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ 2x. మళ్ళీ ఇప్పుడు రూట్ x డెరివేటివ్ ఎంత? 1/2 రూట్ x. రూట్ x డెరివేటివ్ ఎంత అండి? 1/2 రూట్ x. కాబట్టి ఇది ఏమవుతుందంటే దట్ ఈక్వల్స్ ఈ పవర్ రూట్ 2x ఇంటూ రూట్ x 1/2 రూట్ x కాబట్టి 1/2 రూట్ 2x ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ 2x. అప్పుడు ఇది ఏమవుతుంది? దట్ ఈక్వల్స్ ఈ పవర్ రూట్ 2x ఇంటూ ఇదేమో 2x డెరివేటివ్ 2 అవుతుంది బై 2 ఇంటూ రూట్ 2x అవుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతే ఈ పవర్ రూట్ 2x బై రూట్ 2x డివై బై డిఎక్స్ ఈక్వల్ టు అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా? ఏ. నెక్స్ట్ 46 ఏమంటున్నాడు? y ఈక్వల్ టు రూట్ ఎక్స్ హోల్ పవర్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అని చెప్పించాడు. y ఈక్వల్ టు రూట్ ఎక్స్ హోల్ పవర్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అని చెప్పించాడు. ఏమండి? అయితే డివై బై డిఎక్స్ అడుగుతున్నాడు. కాబట్టి చూడండి, ఎప్పుడైతే మనకి రూట్ ఎక్స్ హోల్ పవర్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అని ఉందో ఈ రూట్ ఎక్స్ అలా ఉంచండి. ఈ పైన పవర్ లో కూడా ఏముంటుంది? రూట్ ఎక్స్ హోల్ పవర్ అలా అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ కదా. దాని అంతర్భాగం మనం ఏ రాసుకోవచ్చు? y అని రాసుకోవచ్చు. అర్థమైందమ్మా? అర్థమైందా? ఎస్ సార్. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం y ఈక్వల్ టు రూట్ ఎక్స్ హోల్ పవర్ y అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే మళ్ళీ y ఈక్వల్ టు ఇది x పవర్ 1/2 హోల్ పవర్ y దట్ ఈక్వల్ టు ఏమవుతుందంటే x పవర్ y/2 అవుతుంది. ఏమా నెక్స్ట్ ఈసారి ఇప్పుడు మనం లాగ్ అప్లై చేయండి. లాగ్ y ఈక్వల్ టు లాగ్ x పవర్ y/2. y/2 ముందుకు వచ్చేస్తుంది. లాగ్ y ఈక్వల్ టు y/2 ఇంటూ లాగ్ x. ఏమా నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 ఇలా కావాలంటే ఇలా పంపించుకున్నా మళ్ళీ ఇలాగే తెచ్చుకోవాలి. ఎందుకు అలా అవుతుంది? పర్వాలేదు. బయట రాసేద్దాం. ఇప్పుడు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే లాగ్ y డెరివేటివ్ 1/y మళ్ళీ yకి డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 1/2 బయట పెట్టేయండి. ఇప్పుడు y ఇంటూ లాగ్ x డెరివేటివ్ 1/x ప్లస్ లాగ్ x ఇంటూ yకి డెరివేటివ్ డివై బై డిఎక్స్. ఇప్పుడు
చూడండి ఈ 1/2తో మల్టిప్లై చేద్దాం రెండు. 1/y ఇంటూ dy/dx ఈక్వల్ టు y/2x అవుతుంది. ప్లస్ log x/2 ఇంటూ dy/dx అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ y ఇలా పంపించేద్దాం. వైని అలా కాదు, ఇలా తీసుకొద్దాం. ఏది dy/dx ఇలా తీసుకొద్దాం. 1/y ఇంటూ dy/dx మైనస్ log x/2 ఇంటూ dy/dx ఈక్వల్ టు y/2x. ఇప్పుడు ఇందులో dy/dx కామన్ తీస్తే 1/y మైనస్ log x/2 అవుతుందన్నమాట. ఈక్వల్ టు y/2x అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 2y అవుతుందమ్మా. ఇక్కడ ఎల్సిఎం 2y అవుతుందమ్మా. ఏమా dy/dx ఇంటూ 2y ఎల్సిఎం. ఇక్కడ y ఉంది కాబట్టి ఆల్రెడీ 2 అవుతుంది. ఇది 2 మైనస్ ఇక్కడ 2 ఉంది కాబట్టి y లేదు కాబట్టి y log x అవుతుంది. ఈక్వల్ టు y/2x అవుతుంది. ఈ టూ క్యాన్సిల్ అయిపోతుంది. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే చూడండి dy/dx ఈక్వల్ టు ఇది ఎలా వస్తే ఏమవుతుంది, రివర్స్ అవుతుంది ఫ్రాక్షన్. కాబట్టి y² అవుతుంది. y²/x ఇంటూ 2 మైనస్ y log x అవుతుంది. y²/x ఇంటూ 2 మైనస్ y log x అంటే ఆప్షన్ ఏంటమ్మా, బి. ఏమా నెక్స్ట్ 47th క్వశ్చన్ చూడమ్మా. 47th మళ్ళీ పారామీటర్ డిఫరెన్షియేషన్ ఇచ్చాడు. ఏమా వెనక చూసుకోండి ఆ ఆడియో, మళ్ళీ అంతా రికార్డ్ అవుతుంది కదా. ఏమండి వాడు ఏమని ఇచ్చాడు, x ఈక్వల్ టు 1 మైనస్ t²/1 ప్లస్ t² అని ఇచ్చాడు. ఏమండి అలాగే y ఈక్వల్ టు 2t/1 ప్లస్ t² అని చెప్పించాడు. ఏమా ఇప్పుడు ఏమన్నాడు వాడు, dy/dx at t ఈక్వల్ టు 1 అంటున్నాడు. t ఈక్వల్ టు 1 దగ్గర dy/dx ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి dx/dt చేస్తాం ముందు. dx/dt ఈక్వల్ టు డినామినేటర్ లో ఉన్న దానికి ముందు స్క్వేర్ చేసుకోమని చెప్పాను. 1 ప్లస్ t² హోల్ స్క్వేర్ తర్వాత 1 ప్లస్ t² ఇంటూ దీని డెరివేటివ్ ఇంటూ dy/dx ఆఫ్ 1 మైనస్ t² మైనస్ 1 మైనస్ t² ఇంటూ dy/dx ఆఫ్ 1 ప్లస్ t². ఏమా ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 1 ప్లస్ t² హోల్ స్క్వేర్ న్యూమరేటర్లో ఏమవుతుందంటే 1 ప్లస్ t² ఇంటూ దీని డెరివేటివ్ ఏమవుతుందంటే 1కి 0 మైనస్ t² ఎంత అంటే డెరివేటివ్ 2t మైనస్ 1 మైనస్ t² ఇంటూ 1కి 0 t² డెరివేటివ్ ఎంత అంటే 2t. ఏమండి ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే మైనస్ 2tతో మల్టిప్లై చేసుకోవాలి. మైనస్ 2t ఇంటూ 1 అంటే మైనస్ 2t మైనస్ 2t ఇంటూ t² అంటే మైనస్ 2t క్యూబ్. తర్వాత మళ్ళీ ఇది కూడా మైనస్ 2ta మైనస్ 2t ఇంటూ 1 అంటే మైనస్ 2t మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2t క్యూబ్ బై 1 ప్లస్ t² హోల్ స్క్వేర్ అమ్మ. 2t క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే మైనస్ 4t/1 ప్లస్ t² హోల్ స్క్వేర్ అవుతుందమ్మా. తర్వాత y ఈక్వల్ టు ఈసారి 2t/1 ప్లస్ t² ఇచ్చాడు కాబట్టి dy/dt ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, డినామినేటర్ లో ఉన్న దాన్ని స్క్వేర్ చేయాలి. 1 ప్లస్ t² హోల్ స్క్వేర్ అప్పుడు ఏమవుతుంది, 1 ప్లస్ t² ఇంటూ dy/dx ఆఫ్ 2t మైనస్ 2t ఇంటూ dy/dx ఆఫ్ 1 ప్లస్ t² అమ్మా. చూడండి 1 ప్లస్ t² ఇంటూ దీని డెరివేటివ్ అవుతుంది 2 ఇంటూ టీకి 1 మైనస్ 2t ఇంటూ 1కి 0 ప్లస్ t² డెరివేటివ్ ఎంత 2t బై 1 ప్లస్ t² హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 2తో మల్టిప్లై చేస్తే 2 ప్లస్ 2t² మైనస్ 4t² బై 1 ప్లస్ t² హోల్ స్క్వేర్. ఏమండి కాబట్టి ఇప్పుడు మనం ఇంకా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మాక్సిమం ఆప్షన్ చూసి పెట్టచ్చు అనుకోండి. చూడండి ఇక్కడ ఏమవుతుంది, ఇది 2t² మైనస్ 4t² అంటే మైనస్ 2t² మైనస్ 2t² అంటే 2 కామన్ తీస్తే 1 మైనస్ t² అవుతుంది. ఈ డినామినేటర్ లో ఉన్న వాల్యూస్ ఎలాగా పోతాయి. ఇంక ఇప్పుడు dy/dt అంటే ఆటోమేటిక్ గా మనకి ఏమని వస్తుంది, ఇది బై వస్తుంది, ఇదేమో న్యూమరేటర్ లో వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది 2 ఇంటూ 1 మైనస్ t² ఉంది బై ఇది వచ్చింది అనుకోండి. 2 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ న్యూమరేటర్ లో పంపించేస్తాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది t² మైనస్ 1 బై
2t అని వస్తుంది అనమాట. అంతే. ఏమండి t స్క్వేర్ మైనస్ 1/2t. అప్పుడు t వాల్యూ ఎంత అన్నాడు? 1 దగ్గర వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి 1 దగ్గర ఫైండ్ అవుట్ చేయడం. లేదంటే ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఈ వాల్యూ. dx/dt at t = 1, dy/dt at t = 1 అలా చేసే కన్నా మనం dy/dx చేసుకుంటే నయం. అక్కడ మనకి ఇంతకు ముందు సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఏమని వచ్చింది? t స్క్వేర్ మైనస్ 1/2t అని చెప్పి వచ్చింది. t స్క్వేర్ మైనస్ 1 అంటే 1 స్క్వేర్ మైనస్ 1 అంటే 0. అంటే ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ. అది విషయం. రాసుకోండి అమ్మా. తర్వాత మరి దీని కంటిన్యూషన్ చూడండి. ఇప్పుడు మనకి ఈ dy/dt సింప్లిఫై చేస్తే మనకి ఏమైనా వస్తుందంటే 2t స్క్వేర్ మైనస్ 4t స్క్వేర్ అంటే మైనస్ 2t స్క్వేర్. కాబట్టి 2 మైనస్ 2t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్ హోల్ స్క్వేర్. 2 కామన్ తీస్తే 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్ హోల్ స్క్వేర్. ఏమండి ఇది dy/dt. మనకు కావాల్సిన dy/dx కావాలి కాబట్టి dy/dx = dy/dt ఇంటూ dt/dx. అంటే dy/dt మనకి ఏమైనా వచ్చింది? 2 ఇంటూ 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ dt/dx అంటే dx/dt రివర్స్ అవుతుందండి. రివర్స్ అయితే 1 ప్లస్ t స్క్వేర్ హోల్ స్క్వేర్ బై మైనస్ 4t అవుతుందమ్మా. ఈ 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ మైనస్ తో న్యూమరేటర్ మల్టిప్లై చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే t స్క్వేర్ మైనస్ 1/t అవుతుంది, 2t అవుతుంది. ఇప్పుడు మనం dy/dx వచ్చింది కాబట్టి వాడు ఏమన్నట్టు dy/dx at t = 1 అన్నాడు. కాబట్టి ఏమా ఇప్పుడు t = 1 అయ్యే దగ్గర దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 2t at t = 1. t ప్లేస్ లో 1 రాస్తే 1 మైనస్ 1/2 ఇంటూ 1. 1 1 0 అంటే 0 అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందండి? సి. 47th క్వశ్చన్ ఆప్షన్ సి అమ్మాయి ఆన్సర్. తర్వాత 48th క్వశ్చన్. 48 ఏమి ఇచ్చాడమ్మా? f(x) = x² అని చెప్పి ఇచ్చాడమ్మా. కాబట్టి f'(1) అడుగుతున్నాడు కాబట్టి ముందు f'(x) ఫైండ్ అవుట్ చేద్దాం. f'(x) ఫైండ్ అవుట్ చేస్తే u/v అనుకుంటే ముందు డినామినేటర్ లో ఉన్న వాల్యూకి హోల్ స్క్వేర్ వేసాం. తర్వాత e(x) ఇంటూ d/dx ఆఫ్ x² మైనస్ x² ఇంటూ d/dx ఆఫ్ e(x). ఏమండి ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే e(x) హోల్ స్క్వేర్ అవుతుంది. ఇదేమవుతుంది? e(x) ఇంటూ x² డెరివేటివ్ 2x అవుతుంది, మైనస్ x² ఇంటూ e(x) డెరివేటివ్ e(x) అవుతుంది. ఈ రెండింటిలో e(x) కామన్ తీయచ్చు కదమ్మా. కామన్ తీద్దాం. అలాగే x కూడా కామన్ తీసుకోవచ్చు కావాలంటే. ఏమా దట్ ఈక్వల్ టు f'(x) = x e(x) కామన్ తీస్తే x e(x) ఇంటూ 2 మైనస్ x వస్తుంది. 2 మైనస్ x బై e(x) హోల్ స్క్వేర్. e(x) 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. x ఇంటూ 2 మైనస్ x బై e(x). f'(x) ఇప్పుడు f'(1) అన్నాడు కాబట్టి 1 ఇంటూ 2 మైనస్ 1 బై e(x). అంటే ఏమవుతుంది? 2 మైనస్ 1 అంటే 1 కాబట్టి సారీ e(1). అంటే ఇప్పుడు ఏమవుతుంది? 1/e అవుతుందమ్మా. అంటే ఆప్షన్ ఏదమ్మా? బి. 48th బి. తర్వాత 49th క్వశ్చన్ చూడమ్మా. ఇది లాగు అప్లై చేయొచ్చు. 49th క్వశ్చన్ లాగు అప్లై చేయొచ్చు, మామూలుగా కూడా చేయొచ్చు, రెండు చేయొచ్చు. చూద్దాం. y = వాడు ఏమని ఇచ్చాడంటే x ప్లస్ x² - 1 హోల్ పవర్ m అని ఇచ్చాడు. నేను ముందు మామూలుగా చేస్తాను. dy/dx = ఇది x పవర్ m ఫామ్ లో ఉంది కాబట్టి m × x పవర్ m - 1 కాబట్టి m × x ప్లస్ x² - 1 హోల్ పవర్ m - 1 ఇంటూ d/dx ఆఫ్ x ప్లస్ లో నాకు x ప్లస్ x² - 1 ఉంది. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే m ఇంటూ దీని మళ్ళీ మనం x ప్లస్ x² - 1 హోల్ పవర్ m ఇంటూ x ప్లస్ x² - 1 కింద రాసుకోవచ్చు, హోల్ పవర్ 1. దీని డెరివేటివ్ చేస్తే x కి 1, రూట్ x డెరివేటివ్ 1/2 x² - 1 మళ్ళీ ఇంటూ d/dx ఆఫ్ x² - 1. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే m ఇంటూ దీని బదులు y అని రాసుకోవచ్చు. అలాగే ఇది డినామినేటర్ లో రాసుకోవచ్చు, -1 కాబట్టి. x ప్లస్ x² - 1. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 1 ప్లస్ x² డెరివేటివ్ 2x, 1కి 0 కాబట్టి 2 ఇంటూ x² - 1.
ఇటు క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే my బై ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇదేమవుతుంది, ఎల్సిఎం చేస్తే రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ బై రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అవుతుందమ్మా. ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతే డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఏమైనా వస్తుందమ్మా మనకి my బై రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 వస్తుంది. ఏమా ఇప్పుడు ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు my అవుతుందమ్మా. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే అప్పుడు ఇది ఏమవుతుందమ్మా, స్క్వేర్ అప్లై చేస్తేను రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోలీ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ హోలీ స్క్వేర్ ఈక్వల్ టు my హోలీ స్క్వేర్. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ డివై బై డిఎక్స్ హోలీ స్క్వేర్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ వై స్క్వేర్ అవుతుందమ్మా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ డివై బై డిఎక్స్ హోలీ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0 అమ్మా. ఏమా అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా, సి. దీన్ని మనం లాగ్ అప్లై చేసి కూడా చేయొచ్చు, లేదా y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ m అన్నా. లాగ్ అప్లై చేస్తే లాగ్ y ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ m. ఈ m ముందుకు వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, m లాగ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. ఏమండి ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేసాం అనుకోండి, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని బోత్ సైడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే లాగ్ వై డెరివేటివ్ ఎంత 1/y ఇంటూ మళ్ళీ వైకి ఎంత డెరివేటివ్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు m ఇంటూ లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఎంత 1/x అంటే 1/x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఏమండి దట్ ఈక్వల్ టు ఇది ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారనుకోండి, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు my బై ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఇది డెరివేటివ్ ఎక్స్కి 1, ఈ రూట్ ఎక్స్కి 1/2 రూట్ ఎక్స్ కాబట్టి 1/2 రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 into d by dx of x square minus 1 that equal to my by x plus square root of x square minus 1 plus 1/2 root x square minus 1 into ఈ x square డెరివేటివ్ ఎంత అవుతుంది, 2x అవుతుంది, 1కి 0 అవుతుంది, 2 క్యాన్సిల్. that equal to my by x plus square root of x square minus 1 into ఇది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ బై రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అవుతుందమ్మా. ఇది క్యాన్సిల్ అయిపోతే డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మళ్ళీ చేస్తాం, చూద్దాం. అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 లెఫ్ట్ సైడ్ పంపించేస్తే రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు my వస్తుంది. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే రూట్ ఎక్స్ మైనస్ 1 హోలీ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ హోలీ స్క్వేర్ ఈక్వల్ టు my హోలీ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ డివై బై డిఎక్స్ హోలీ స్క్వేర్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ వై స్క్వేర్. లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ డివై బై డిఎక్స్ హోలీ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0 అయిపోయింది. ఆప్షన్ ఏది, సి. రాసింగా అంతే. తర్వాత సార్ 50th క్వశ్చన్ చూడండి, 50th వన్. వాడు ఏమంటున్నాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4 మైనస్ 2x బై ఎక్స్ 2 ప్లస్ 3x ప్లస్ 3x స్క్వేర్ ఇచ్చాడు. వాడు ఏమంటున్నాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎక్స్ వాల్యూస్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఇది u ఇది v అనుకోండి, u బై v అప్లై చేస్తే డినామినేటర్ లో 2 ప్లస్ 3x ప్లస్ 3x స్క్వేర్ హోలీ స్క్వేర్, మళ్ళీ దీంతో మొదలు పెట్టాలి కాబట్టి 2 ప్లస్ 3x ప్లస్ 3x స్క్వేర్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ 4 మైనస్ 2x minus 4 minus 2x into d by dx of 2 plus 3x plus 3x square. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 2 plus 3x plus 3x square into 4 డెరివేటివ్ 0 minus 2 into x డెరివేటివ్ 1 minus 4 minus 2x into 2 డెరివేటివ్ 0 plus 3 into x డెరివేటివ్ 1 plus 3 into x square డెరివేటివ్ 2x by 2 plus 3x plus 3x square whole square. ఏమా ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే మనకి -2 ఇంటూ ఇది అంతా చేసుకోవాలి కాబట్టి -2 ఇంటూ ఈ టర్మ్ అంతా మల్టిప్లై చేస్తే ఏమని వస్తుంది, -2 ఇంటూ 2 అంటే -4. అలాగే లేదంటే ఒకసారి ఇంకో స్టెప్ వేద్దాం, పోయిందే ఉంది. -2 ప్లస్ 3x ప్లస్ 3x స్క్వేర్ ఇంటూ -2
మైనస్ ఈ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ తో లోపల మల్టిప్లై చేసేస్తాం, ప్లస్ అవుతుంది. ఇది ఏమవుతుంది 2x - 4 అవుతుంది, కూడా ఉండదు మనకి. ఇదేమవుతుంది 3 + 6x అవుతుంది బై 2 + 3x + 3x² హోల్ స్క్వేర్. ఇది సింప్లిఫై చేస్తే -2తో మల్టిప్లై చేస్తే -4, అలాగే -6x -6x². అలాగే ఇప్పుడు 3తో మల్టిప్లై చేస్తే ఇది ఏమవుతుంది 6x అవుతుంది, -12 అవుతుంది. మళ్ళీ +6తో మల్టిప్లై 6xతో మల్టిప్లై చేస్తే 12x² అవుతుంది, అలాగే -24x అవుతుంది బై 2 + 3x + 3x² హోల్ స్క్వేర్. ఏమండి ఇప్పుడు చూడండి, ఇది సింప్లిఫై చేస్తే 12x² - 6x² అంటే 6x². తర్వాత ఎక్స్ టర్మ్స్ చూడండి, -6x + 6x క్యాన్సిల్ అయిపోతుంది, రిమైనింగ్ ఏముంది -24x. ఇప్పుడు కాన్స్టెంట్ చూడండి, -4 -12 -16 అమ్మా, ఏమా బై 2 + 3x + 3x² హోల్ స్క్వేర్ అమ్మా. ఇదంతా కూడా f'(x). వాడేమన్నాడు f'(x) = 0 చేసి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయ్యో గివెన్ f'(x) = 0 అన్నాడు, కాబట్టి ఇది 0కి ఈక్వేట్ చేస్తే 6x² - 24x. ఇందులో ఇంకో విషయం, ఇక్కడ కూడా ఏమైనా కామన్ తీయచ్చా? 2 కామన్ తీసుకోవచ్చు కదా. 2 కామన్ తీస్తే 2 × 3x² - 12x - 8 బై 2 + 3x + 3x² హోల్ స్క్వేర్. ఏమండి ఇప్పుడు ఇది ఏమని రాయొచ్చు అంటే మనం 2 × 3x² - 12x - 8 బై 2 + 3x + 3x² హోల్ స్క్వేర్ = 0. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 0 అయిపోతాం. అలాగే 2తో కూడా డివైడ్ చేసేస్తాను, అప్పుడు ఏమవుతుంది, నాకు ఏం మిగులుతుంది అప్పుడు 3x² - 12x - 8 = 0 అవుతుంది. అర్థమవుతుందా? ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 0 అయిపోద్ది. అప్పుడు 2తో డివైడ్ చేస్తాను, అప్పుడు కూడా 0 అయిపోద్ది. 0/2 అంటే 0 కాబట్టి. నెక్స్ట్ ఇది మనకి ఫ్యాక్టరైజేషన్ చేస్తే రాదమ్మా, ఎందుకంటే 8 3 = 24 అంటే -24 రావాలి మల్టిప్లై చేస్తే, యాడ్ చేస్తే -12 రావాలి. వస్తుందా? రాదు. కాబట్టి a = ఇక్కడ ax² + bx + c = 0తో కంపేర్ చేసాం అనుకోండి, కంపేరింగ్ విత్ అప్పుడు a = ఎంత అవుతుంది 3 అవుతుంది, b = -12 అవుతుంది, c = -8 అవుతుంది. మీకు ఫార్ములా చెప్పుకున్నాం మనం, ఫ్యాక్టరైజేషన్ రానప్పుడు రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి? x = √, చాలా తప్పు చేస్తాం, x = -b ± √b² - 4ac/2a. ఈ ఫార్ములా అప్లై చేస్తే -b అంటే -12 ± √b² అంటే -12 హోల్ స్క్వేర్ -4 × a అంటే 3 × c అంటే -8 బై 2a అంటే 2 × 3. ఇప్పుడు చూడండి 12 ± ఇది ఎంత అవుతుంది 144 అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 4 3 = 12 12 8 = 96 అవుతుంది బై 6 అవుతుంది. దట్ ఈక్వల్ టు +12 ± చూడండి 144 6 ఎంత, లేదంటే 96 4 ఎంత 100 100 + 140 ఎంత 240 బై 6. ఇప్పుడు చూడండి 12 ± దీన్ని ఎలా రాద్దాం మనం? 4తో అవుతుందా? 16 కూడా అవుతుంది. 16 16 1 16 15 సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఈ 12 ± ఈ 16కి రూట్ అప్లై చేస్తే బయటకు వచ్చేస్తే ఎంత అవుతుంది 4 అవుతుంది, √15 అవుతుంది బై 6 అవుతుంది. ఇప్పుడు న్యూమరేటర్ లో 2 కామన్ తీస్తే 2 × 6 4 కామన్ తీసేద్దాం. 4 కామన్ తీస్తే 3 ± √15/6 వస్తుంది. 2 2s are 2 3s are. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం అంటే 2 × 3 లోపల డివైడ్ చేస్తే 3/3 ± √15 నేను √3 × √5 కింద రాస్తాను బై ఈ 3ని /3 అని వస్తుంది కదా, దాన్ని మళ్ళీ మనం √3 × √3 కింద రాయండి. √3 క్యాన్సిల్ అయిపోతుంది, 3 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 2 × 1 ± √5/3 అంటే ఆప్షన్ ఏ. అమ్మా అర్థమైందమ్మా అందరికీను? సార్
ఇప్పుడు ఈసారి మనం ఇంటిగ్రేషన్ గురించి చెప్పుకుందాం అమ్మా. ఇంటిగ్రేషన్ అంటే మీకు తెలిసిన డెఫినేషన్ ఏంటి? ఏమా మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో చేశారు కదా, చెప్పాలి. కార్తికేశ్వర్ ఎస్ సార్. ఏంటి డెఫినేషన్? క్వశ్చన్ అడుగుతాను చెప్పండి. డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఎంత? 1/x. మరి 1/x ఇంటిగ్రేషన్ ఎంత? log x. మరి దాన్ని బట్టి ఏమని చెప్పొచ్చు మనం డెఫినేషన్? Reverse of differentiation. రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్ అని చెప్పచ్చు. లేదా ఇంకోలా చెప్పచ్చు, ద యాంటీ డెరివేటివ్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్ అని చెప్పచ్చు. లేదా రెసిప్రోకల్ ఆఫ్ డెరివేటివ్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్ అని చెప్పచ్చు. ఇంకా చాలా రకాలుగా చెప్పచ్చు అమ్మా అది. కాబట్టి మనం డెఫినేషన్ చెప్పేసుకుని అందులో మనం ప్రతిదానికి కూడా సి రాస్తాం. అది ఎందుకు రాస్తామో చెప్పుకుంటాం. తర్వాత ఈ ఇంటిగ్రేషన్ దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి మీరు. ఎవరు చెప్తారంటే డానీ నువ్వు చెప్పు. డానీ లేనట్టున్నాడు. అమ్మా దిశ ఏమ్మా ఇంటిగ్రేషన్ దేనికి ఉపయోగిస్తామమ్మా దిశ? మానస కేమనికంటే ఆకాంక్ష రఘురామ్, నా మాట వినిపిస్తుందా? ఎస్ సార్. మరి మాట్లాడరు ఎవరు సార్? మరి అమ్మ ఏం చేస్తున్నారు? సంస్థ ఏం చేస్తున్నారు? రఘురామ్ సార్, మనం డెఫినెట్ ఇంటిగ్రల్ లో మనం ఏం చేస్తున్నాం? ఇంటిగ్రేషన్ ఉపయోగించి ఏం చేస్తున్నాం అక్కడ? ఏరియాస్ కనబడుతుంది సార్. మరి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా. కాబట్టి ఏరియా ఆఫ్ ది బౌండెడ్ రీజియన్ ఏరియా బౌండెడ్ బై ది కర్వ్స్. అవునా? ఎస్ సార్. వాడి ఇచ్చిన కర్వ్స్ ద్వారా బౌండ్ చేయబడినటువంటి ఏరియా ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దానికి ఇంటిగ్రేషన్ ఉపయోగపడుతుందని చెప్పి ఆ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే సరిపోద్ది అంతే. అది ఒక్కటి చెప్తే చాలు. మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో చేసాం కదమ్మా డెఫినెట్ ఇంటిగ్రేషన్. కాబట్టి ఒక బౌండెడ్ రీజియన్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటిగ్రేషన్ ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు బౌండెడ్ రీజియన్ యొక్క ఏరియా అన్ని సందర్భాల్లోనూ కూడా ఒకేసారి ఫైండ్ అవుట్ చేస్తామా, లేదా పార్ట్ కింద డివైడ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తామా? పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం సార్. అంటే అన్ని సందర్భాల్లో ఒకే విధంగా ఒకసారి మనం ఫైండ్ అవుట్ చేసేలాం. అంటే లిమిట్ కంటిన్యూగా ఒక ఇంటిగ్రల్ లోనే తీసుకోలేం. ఫర్ ఎగ్జాంపుల్ 0 to 2 అని వచ్చింది అనుకోండి. ఆ 0 to 2 ఇంటిగ్రల్ వచ్చినప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం 0 to 2 డైరెక్ట్ గా ఒకసారి తీసేసుకోలేం. అక్కడ వచ్చిన కర్వ్ యొక్క ఫిగర్ ని బట్టి కొన్ని సందర్భాల్లో దీన్ని మనం 0 to 1 అని రాసుకుని ప్లస్ 1 to 2 అని చెప్పి మరో ఏరియా ఫైండ్ అవుట్ చేసి అలా స్ప్లిట్ చేస్తామా లేదా? ఎస్ సార్. అంటే అక్కడ ఏం చేస్తున్నాం? ఒక బౌండెడ్ రీజియన్ ని మనం పార్ట్స్ కింద చేసి డివైడ్ చేసి ఆ ఏరియాస్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేసి సపరేట్ గాను వాటన్నిటిని యాడ్ చేస్తే మొత్తం టోటల్ ఏరియా వస్తుంది. అంటే ఇక్కడ ఒక పెద్ద రీజియన్ ఇచ్చినప్పుడు దాని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే దాన్ని మనం ఏంటంటే చిన్న చిన్న పార్ట్స్ యొక్క ఏరియాలు ఫైండ్ అవుట్ చేసి సమ్ చేస్తున్నాం. అంటే ఇంటిగ్రేషన్ చేయడం వల్ల మనకి ఏమొస్తుందంటే యాడింగ్ ని మనం ఇంటిగ్రేషన్ అని చెప్తా ఉన్నాం. అలాగే డిఫరెన్సియేషన్ వల్ల మనం ఏం చేస్తామంటే ఒక పెద్ద రీజియన్ లో చిన్న పార్ట్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమవుతుందా? అంటే డిఫరెన్సియేషన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే పెద్ద రీజియన్ యొక్క ఏరియాలో చిన్న చిన్న పార్ట్స్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే ఇంటిగ్రేషన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఈ ఏరియాస్ అన్నిటిని యాడ్ చేస్తే మనకి యాడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది ఏంటంటే పెద్ద రీజియన్ యొక్క ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. డిఫరెన్సియేషన్ ఉపయోగించి
పెద్ద రీజియన్ లో చిన్న పార్ట్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంటిగ్రేషన్ ఉపయోగించి మొత్తం రీజియన్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు సమ్మేషన్ ద్వారా. అర్థమవుతుందని చెప్పింది. ఎస్ సార్. కాబట్టి మనం ఇంటిగ్రేషన్ దానికి ఉపయోగిస్తాం అన్నమాట. సరే వదిలేండి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం కదా. రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ లేదా యాంటీ డెరివేటివ్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్ అని చెప్తాం, లేదా ద ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్ అని చెప్తాం. ఇంకో విషయం, ఇప్పుడు d/dx ఆఫ్ log x ఈక్వల్ టు అని ఉందనుకోండి, మీరు ఏం చెప్తారు? ఆన్సర్ 1/x అని చెప్తారు. అవునా? ఇప్పుడు నాకు ఇక్కడ log x ఉంచేసాను అనుకోండి ఇలాగే. ఇప్పుడు ఈ dx ఇలా పంపించేసాను అనుకోండి రైట్ సైడ్కి, అప్పుడు ఏమవుతుంది? dx/d అవుతుందిగా ఆఫ్ 1/x. ఇప్పుడు దీన్నే మనం ఎలా రాస్తామంటే ఇంటిగ్రేషన్ రాస్తాం. ఈ dx/d రాయకుండా క్యాపిటల్ D అని చెప్పి రాస్తాం. అంటే d ఆఫ్ log x ఈక్వల్ టు 1/x అనుకుంటే log x ఈక్వల్ టు 1/d ఆఫ్ 1/x. 1/d ఆఫ్ 1/x అంటే 1/d మనం ఏం అంటామంటే ఇంటిగ్రేషన్ అంటాం అన్నమాట. ఎందుకంటే రెసిప్రోకల్ ఆఫ్ డెరివేటివ్ అంటున్నాను నేను. 1/d అంటే రెసిప్రోకల్ ఆఫ్ డెరివేటివ్, d అంటే డెరివేటివ్. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? 1/d అంటే రెసిప్రోకల్ ఆఫ్ డెరివేటివ్. రెసిప్రోకల్ ఆఫ్ డెరివేటివ్ ని మనం ఏమంటాం? ఇంటిగ్రేషన్ అంటాం. ఆ ఇంటిగ్రేషన్ కి మనం ఎలా సింబల్ ఉపయోగిస్తాం అంటే 1/d ఈక్వల్ టు ఇంటిగ్రల్ సింబల్ అది. కాబట్టి దీన్ని ఎలా రాస్తాం అంటే ఇంటిగ్రల్ 1/x అని రాస్తాం. ఇంకో విషయం, ఇక్కడ dx బదులే తీసుకుంటాం, ఇక్కడ d బదులే తీసుకుంటాం అమ్మా. అంటే ఇప్పుడు d/dx ఆఫ్ log x అని రాసాం అనుకోండి ఉదాహరణకి, 1/x కదా. ఇప్పుడు ఈ dx ఎలా పంపించండి? d ఆఫ్ log x ఈక్వల్ టు 1/x dx అవుతుందా? అవుతుందా? ఇప్పుడు ఈ d డెరివేటివ్ మాట, ఆ డెరివేటివ్ ఎలా వస్తే ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ అవుతుంది. కాబట్టి log x ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/x dx. అర్థమైందమ్మా? దీన్ని మనం log x ఈక్వల్ టు 1/d ఇంటూ 1/x dx అని రాస్తాం. ఈ 1/d బదులు మనం ఏం రాస్తాం అంటే ఇంటిగ్రేషన్ రాస్తాం. ఇది ఇంటిగ్రేషన్ యొక్క సింబల్. అర్థమవుతుందండి? మనకు డెరివేటివ్ ఎవరికైతే బాగా వస్తుందో సమ్స్ చేయడం, ఇంటిగ్రేషన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే దాని యొక్క రెసిప్రోకలే కదా. సేమ్ ఏ విధంగా చేస్తాం అక్కడ, ఇక్కడ కూడా అలాగే చేస్తాం. కాకపోతే కొన్ని ఎక్స్ట్రాగా కొన్ని ఫార్ములాస్ కానీ లేకపోతే ప్రొసీజర్స్ కానీ కొద్దిగా మారుతాయి, మార్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ యూవి ఉందనుకోండి, డెరివేటివ్ ఎలా చేస్తాం? డి ఆఫ్ యూవి అంటేను యూని కాన్స్టెంట్ గా ఉంచేసి వీకి డెరివేటివ్ చేస్తాం యూవి డాష్ ప్లస్. ఈసారి వీని అలా ఉంచేసి యూకి డెరివేటివ్ చేస్తాం యూ డాష్. అలాగే ఇక్కడ ఇంటిగ్రేషన్ లో యూవిడిఎక్స్ అని ఉందనుకోండి, అంటే ఇక్కడ ఇంకో విషయం, డిఎక్స్ అంటే ఏం చెప్తుందంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ద్వారా ఇంటిగ్రేషన్ చేస్తుంది అని చెప్తుంది. అర్థమవుతుందండి? ఆ వేరియబుల్ కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ యూవిడిఎక్స్ అనుకోండి, ఇక్కడ సపరేట్ గా ఫార్ములా వస్తుంది, అది నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను ఇవన్నీ కూడా. ఇంకో విషయం, మనం ప్రతిదానికి కూడా ఇంటిగ్రేషన్ రాసినప్పుడు సి రాస్తాం. ఎందుకు రాస్తాం చూడండి. ఇప్పుడు x² కి డెరివేటివ్ ఎంత? 2x. అవునా? అంటే ఇప్పుడు 2x కి ఇంటిగ్రేషన్ చేస్తే x² వచ్చేయాలిగా నాకు, అంతేనా? d ఆఫ్ x² ఈక్వల్ టు 2x dx. ఇప్పుడు x² ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ సింబల్ 1/d ఇంటూ 2x dx. ఈ 1/d బదులు మనం ఏం రాస్తాం? ఇంటిగ్రల్ 2x dx అని రాస్తాం. ఇంకోటి, ఇప్పుడు ఫార్ములా ఏంటో చెప్తాను చూడండి. ఇంటిగ్రల్ ఇప్పుడు మనకి d/dx ఆఫ్ x⁴n అంటే ఏంటి ఫార్ములా? n ఇంటూ x⁴n మైనస్ 1. అదే మనం d/dx ఆఫ్ x⁴n ప్లస్ 1 అంటే ఏమని చెప్తాం మనం? n+1 into x⁴n. ఇప్పుడు అదే d/dx ఆఫ్ x⁴n ప్లస్ 1/n+1 అంటే ఏం చెప్తాం మనం? దీన్ని n+1 తో డివైడ్ చేస్తే మనకి ఏమని వస్తుంది? x⁴n వస్తుంది. ఇప్పుడు దీని నుండి x⁴n+1/n+1 d ఆఫ్ ఈక్వల్ టు ఈ dx ఇలా పంపించేస్తే x⁴n dx. దీని నుండి d ఇలా పంపించేస్తే x⁴n+1/n+1 ఈక్వల్ టు 1/d ఇంటూ x⁴n dx. ఈ 1/d ని మనం ఇంటిగ్రేషన్ రాస్తాం కాబట్టి ఇంటిగ్రల్ x⁴n dx ఈక్వల్ టు x⁴n+1/n+1. ఇది ఫార్ములా. ఏమండి? ఇక్కడ విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రేషన్ లో ఎప్పుడు కూడా పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ కి 1 యాడ్ చేస్తాం, ఈ పవర్ లో ఉన్న మొత్తం వాల్యూని డినామినేటర్ లో వేస్తాం. అదే డెరివేటివ్ అయితే x⁴n కి డెరివేటివ్ అంటే ఏం చెప్తాం? పవర్ లో ఉన్న వాల్యూ ముందుకు వచ్చేస్తుంది, పవర్ లో చోటు తగ్గుతుంది, అది డెరివేటివ్. ఇంటిగ్రేషన్ వచ్చేటప్పుడు పెరుగుతుంది.
ఎలా పెరుగుతుంది? పవర్ లో ఉన్న వాల్యూకి ఒకటి పెరుగుతుంది, ఆ పవర్ లో ఉన్న మొత్తం వాల్యూ డినామినేటర్ వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, బట్టి పట్టక్కర్లే. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎక్స్ స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ ఎంత అంటే దీని పవర్ పెంచండి ఎక్స్ క్యూబ్, ఆ పెంచిన పవర్ డినామినేటర్ లో వేయండి బై 3. అర్థమైందా? అలాగే ఎక్స్ క్యూబ్ కి డెరివేటివ్ ఇంటిగ్రేషన్ ఎంత? ఎక్స్ క్యూబ్ అంటే పవర్ ఒకటి పెంచండి 4/4 డినామినేటర్ లో వేయండి, అంతే. బట్టి పట్టక్కర్లేదమ్మా. ఇప్పుడు ప్లస్ సి ఎలా ఎందుకు వస్తుందో చెప్తాను. ప్లస్ సి ఎందుకు వస్తుందో చెప్పేసి ఆపేస్తానమ్మా నేను. ఇప్పుడు చూడండి, డి ఆఫ్ ఎక్స్ పవర్ n + 1/n+1 అంటే ఎక్స్ పవర్ n dx వచ్చింది. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ n + 1/n+1 అంటే ఎక్స్ పవర్ n వచ్చిందా? మనకి ఏమని వచ్చింది? d/dx ఆఫ్ ఎక్స్ పవర్ n + 1/n+1 అంటే ఎక్స్ పవర్ n వచ్చింది. ఇప్పుడు చూడండి, d/dx ఆఫ్ ఎక్స్ పవర్ n + 1/n+1 ప్లస్ సి అంటాను. సి అనేది కాన్స్టెంట్. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను, ముందు ఇది వినండి. ఈక్వల్ టు ఇది కూడా ఎక్స్ పవర్ అనేగా, అంతేనా? మరి ఇప్పుడు మీరు గమనిస్తే ఈ dx ని d ని ఇలా పంపించాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ పవర్ n + 1/n+1 ప్లస్ ఈ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ n dx కదా, అవునా? Yes, sir. అందువల్ల ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ n dx అంటే ఎక్స్ పవర్ n + 1/n+1 ప్లస్ సి. ప్రతి దానికి కూడా మనం ప్లస్ సి రాసినా కానీ మనకు నష్టమేం లేదు. ఎందుకంటే ఎందుకు రాస్తామో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కి ఇప్పుడు డెరివేటివ్ చేస్తే 2x వచ్చింది. మరి ఇప్పుడు 2x కి ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ రావాలి కదా, చూద్దాం. 2 బయట పెట్టండి, ఎక్స్ పవర్ 1 ఉంది. ఏం చెప్పాను మీకు ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు? ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అంటే ఎక్స్ యొక్క పవర్ ఒకటి పెంచండి, 1కి 1 పెంచితే 2, ఆ పెంచిన పవర్ డినామినేటర్ లో వేయండి. 2 క్యాన్సిల్ అయితే ఎక్స్ స్క్వేర్ వచ్చిందా లేదా? Yes, sir. ఇప్పుడు చూడండి, ఈసారి నేను ఏం చేస్తానంటే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 అంటాను. చెప్పండి ఈసారి 2x. 0 అంటే 2x వచ్చింది. బట్ నాకు ఈ టర్మ్ కి ఇంటిగ్రేషన్ చేస్తే ఈ టర్మ్ రావాలా? Yes. రావాలా? లెక్క ప్రకారం రావాలిగా. Yes, sir. మరి కానీ 2 వస్తుందా? రాదు. Yes. చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్ టు ఈ d/dx ఇలా పంపించేస్తే ఇంటిగ్రేషన్ అవుతుంది, dx ఇలా వచ్చేస్తుంది, అంటే 2x dx. మరి 2x dx ఇంటిగ్రేషన్ చేస్తే నాకు ఏమైనా వస్తుంది? ఎక్స్ స్క్వేర్ వస్తుంది. మరి 2 ఏమైపోయిందండి? అర్థమైందా మీకు? Yes, sir. అందువల్ల ఆ కాన్సెప్ట్ మిస్ అయిపోతుంది. కాబట్టి జనరల్ గా మనం ఏం చేస్తామంటే ప్లస్ సి అని వేసేస్తాం. అర్థమైందమ్మా? Yes, sir. అందరికి అర్థమైందమ్మా? ప్లస్ సి ఎందుకు వస్తుందో అర్థమైందమ్మా? ఎస్ సార్. అదమ్మా. మనం ఏరియా పరంగా మాట్లాడితే మనకి ఇంటిగ్రేషన్ అంటే సమ్ ఆఫ్ ది ఏరియాస్ చేసి మొత్తం పెద్ద రీజియన్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడం అని చెప్పాను. డిఫరెన్సియేషన్ అంటే ఒక పెద్ద రీజియన్ లో చిన్న పార్ట్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడం అని చెప్పింది. మరి ఇప్పుడు సమ్ ఆఫ్ ది ఏరియాస్ చేసినప్పుడు అక్కడ ఎంతో కొంత పార్ట్, మైన్యూట్ పార్ట్ మిస్ అయిపోద్ది. ఆ మిస్ అయిపోయిన పార్ట్ వల్లే మనం కాన్స్టెంట్ వేస్తాం ఏరియా పరంగా మాట్లాడితే. అది హై లెవెల్లో చెప్తే మీకు అర్థం అవుతుంది. అది ఇప్పుడు అంత ప్రాసెస్ మనకు అవసరం లేదు. లేదంటే ఖచ్చితంగా నేను చెప్తాను, మనకి టైం వేస్ట్ అది. ఎందుకంటే మళ్ళీ ఏరియాలు తీసుకునే అదంతా చూపించి అన్ని చేయాలి. అలా గుర్తుపెట్టుకోండి అంతే. ప్లస్ ఎందుకు వస్తుందంటే అందుకు వస్తుంది. ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తే చాలు, లైవ్గా తెలిసిపోతుందిగా. ఇది ఆ 2 పోతుంది, మరి ఆ 2 పోతుందంటే ఎక్కడ పోతుంది? అందువల్ల జనరల్ గా కాన్స్టెంట్ అని రాసేస్తాం. ఆ కాన్స్టెంట్ 0 కూడా అవ్వచ్చుగా. అర్థమవుతుందా? Yes, sir. అది ఎస్ సార్. ఇప్పుడు ఇంతకు ముందు ఈ ఎగ్జాంపుల్లో మరి ఆ కాన్స్టెంట్ ఏమవుతుంది? ఏది? ఇగో ఈ ఎగ్జాంపుల్లో 0 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కి ఎక్స్ కి ఇంటిగ్రేషన్ చేసిన 2x కి ఎక్స్ స్క్వేర్ వచ్చింది. మీరు ప్లస్ సి అని రాసేస్తున్నారు సార్, మరి ఎక్స్ట్రా వచ్చేస్తుంది కదా ఇక్కడ. అక్కడ అంటే పోతుంది, ఇక్కడైతే ఎక్స్ట్రా వచ్చేస్తుంది కదా అన్నారు అనుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి అని రాసిన తర్వాత సి ఈక్వల్ టు 0. అర్థమైందండి Yes, sir. అమ్మాయిలు? Yes, sir. అదమ్మా, అందుకని ప్లస్ సి రాస్తాం అమ్మా. ఏమా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ రోజు చేయాల్సిన పని, ఇంటి దగ్గర శుభ్రంగా ఒకసారి ఈ బుక్ లో, మీ దగ్గర బుక్స్ ఉన్నాయి కాబట్టి అందులో ఉన్న ఫార్ములాస్ చాలా ఉబ్బిడిగా చదవాలి. మీకు ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ లో చదివి ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. నా ఉద్దేశం ప్రకారం మీరు ఎక్కువ బాగా చదవాల్సిన ఫార్ములాస్ ఏంటంటే మన ఇంటిగ్రల్ 1/x² - a² dx, 1/a² - x² dx. అదే కన్ఫ్యూజ్ అయిపోతారు చాలా మంది. కన్ఫ్యూజ్ అయ్యే ఫార్ములాస్ ఏంటంటే ఇవే: ఇంటిగ్రల్ 1/x² - a² dx, ఇంటిగ్రల్ 1/a² - x² dx.
విచిత్రం ఏంటంటే దీని మైనస్తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది, అందువల్ల కన్ఫ్యూజ్ అయిపోతారు. అక్కడ కూడా ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే రెండింటికి 1/2l వస్తాయి, కాకపోతే ఇక్కడ రెండింటికి లాగులు వస్తాయి. ఆ తర్వాత వచ్చేదే మనకు కన్ఫ్యూజన్, పైన x ప్లస్ ఏ వస్తుందా x మైనస్ ఏ వస్తుందా, ఇక్కడ a ప్లస్ x వస్తుందా a మైనస్ x వస్తుందా అనేది మన కన్ఫ్యూజన్. ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి, రెండు ఫార్ములాలు గుర్తుంటాయి. రెండు ఫార్ములాలు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, రెండు మర్చిపోతారు. గుర్తుపెట్టుకోండి ఏమండి. కాబట్టి x² మైనస్ a² ఉంది కదా, దీన్ని x మైనస్ ఏ అంటే x ప్లస్ ఏ కింద రాసినట్టు గుర్తుపెట్టుకోండి. తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళినట్టు. x మైనస్ ఏ అంటే తక్కువ, x ప్లస్ ఏ అంటే కొంత వాల్యూ యాడ్ చేస్తామంటే x కి ఎక్కువ. కాబట్టి x మైనస్ ఏ బై x ప్లస్ ఏ అని గుర్తుపెట్టుకోండి. x మైనస్ ఏ పైన వస్తుంది, x ప్లస్ ఏ కింద వస్తుంది. అర్థమైందా మీకు? ఎస్ సార్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. దీనికి రివర్స్ ఇది వస్తుంది, అంటే a ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ ప్లస్ సి ప్లస్ సి. ఇంకో విషయం, ఆన్సర్ లో మెయిన్ వీడు సీలు ఇవ్వడం మనం కన్ఫ్యూజ్ చేయడం కోసం. సీలు ఇవ్వకుండా ఇస్తాడు ఆప్షన్లు, సి ఇచ్చి ఆప్షన్ ఇస్తాడు. మనం ఓవర్ లుక్ లో ఈ ఆన్సర్ కనబడింది కదా అని చెప్పి పెట్టేసాం అనుకోండి, ఆన్సర్ ఆప్షన్ అది, మనకు మంచి మార్కులు వస్తాయి అన్నమాట. అర్థమైందమ్మా? బయటకు వచ్చిన తర్వాత ఏంట్రా బాబా ఆన్సర్ అనగానే పలానా ఒకటి సి అన్నాడు అనుకోండి, మనకి ఏ కనిపించి ఏ పెట్టేసాం అనుకోండి, అయ్యయ్యో అనుకుంటాం. అయ్యయ్యో వల్ల మార్కే రా తిరిగి. అర్థమవుతుందండి? అది ఏమా ఈ ఫార్ములా కూడా ఎలా చదవాలో మీకు తెలుసు కదా అందరికీ. అలాగే మీరు రూట్ x² ప్లస్ a² dx, రూట్ x² మైనస్ a² dx, అక్కడ కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, రెండింటికి సమానంగానే వస్తాయి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇలాగే రూట్ x² ప్లస్ a² dx అని ఉంది, అలాగే రూట్ x² మైనస్ a² dx అని ఉంది. ఈ రూట్ బయట x² మైనస్ a² గా ఉంటుంది, dx ఉండదు. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు రెండింటికి కూడా x/2 వస్తాయి. ఆ తర్వాత ఇక్కడ ఏముందో అది వచ్చేస్తుంది, అంటే రూట్ x² ప్లస్ a². ఇక్కడ ఏముందో అది వచ్చేస్తుంది, రూట్ x² మైనస్ a². ఇప్పుడు ఈ తర్వాత ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా, ఇదో డౌట్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది, ప్లస్ వస్తుంది. ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది, మైనస్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఫార్ములాలో కూడా ఇక్కడ a²/2 వస్తుంది, ఇక్కడ a²/2 వస్తుంది. తర్వాత ఇన్ని రెండింటికి లాగులు వస్తాయి. లాగ్ వచ్చి మొత్తం ఈ టర్మ్ వచ్చేస్తుంది x ప్లస్ అని వస్తుంది. అలాగే ఇది కూడా ఈ టర్మ్ మొత్తం వచ్చేస్తుంది x ప్లస్ అనే వస్తుంది, మళ్ళీ x మైనస్ రాదు. గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? అంటే లాగ్ x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ a² ప్లస్ ఇక్కడ కూడా లాగ్ x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x² మైనస్ a² ప్లస్. అర్థమవుతుందా? కేవలం ఈ మైనస్ మనకి ఇక్కడ మాత్రమే వచ్చింది. గుర్తుపెట్టుకోండి, రెండు టర్మ్స్ సపరేట్ చేయడానికి వచ్చినట్టు మధ్యలో వచ్చింది. ఇక్కడ మాత్రం అన్ని ప్లస్లే. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి, ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి రెండు టర్మ్ల మధ్యలో మైనస్ వచ్చింది. ఈ సి పక్కన పెట్టండి, మళ్ళీ ఇది మూడో టర్మ్ కింద లెక్క. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? ఏమా మీరు లాజిక్ గా గుర్తుపెట్టుకోండి, ఎలా గుర్తుపెట్టుకున్నా నాకు ఇబ్బంది ఏం లేదు. మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేయాలి, ఎప్పటికీ మర్చిపోకూడదు. రేపు అన్న రోజున ఏమండి అది విషయం. దీని మీద నోట్స్ అది కూడా రేపు చెప్పుకుందాం, ఎలా చదవాలనేది మీకు తెలుసు కదా. మీరు ఎలా చదువుతారు? అన్నపూర్ణ గారు ఒకసారి చూడండి, వాళ్ళు అక్కడ మీకు బుక్ ఉంది కదా మీ దగ్గరే, అన్నపూర్ణ గారు